అన్ని ఊర్లలో ఈ రకమైనటువంటి వివక్ష ఇప్పటికి చూస్తున్నాం కదా. నా గుడ్రాయి కాడికి రానియకపోడు, గుళ్ళకత్తారని చెప్పి తాళం పెట్టుడు. అయ్యప్ప స్వామి దీక్షలు కూడా నేనేం చూసినా అంటే ఇట్లా ఇదొక సంఘటన జరిగింది కదా. అయ్యప్ప స్వామి దీక్షలు ఏం జరిగిందంటే మేమంతా మాలలు వేసుకొని పొద్దుగాల ఏ పడి పూజన ఏది చేసినా ఒక కుటీరం ఏర్పరచుకుంటూ గుళ్ళెనో లేకపోతే ఇంకెక్కడికన్నా పోతే కరీంనగర్కో ఏడన్నా పోతే అక్కడ ఎవరైనా భిక్ష పెడతారని చెప్పానంటే పోయేది తింటాం. కరీంనగర్లో అట్లే జిల్లా కేంద్రంలో ఒక అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది. మరి ఇక మేము పని మీద ఎందుకో కరీంనగర్ పోయినాము. మధ్యాహ్నం అయ్యే వరకు మరి భిక్ష చేయాలి కాబట్టి పోవాలి. పోయినా పలానా గుడికాడ పెడతారు, నిత్యాన్నదానం ఉంటుంది అక్కడ. పోయినా అందరు స్వామితోటి కలిపిపోయినాం. అడిగి పోయినాక అక్కడ ఒక 3-4 స్వాములు కలిసి స్వామి మనం ఇంకొకటి అక్కడ రాములవారి గుడి ఉంటుంది, మన స్వాములందరూ నేను తెలుసు వాళ్ళకి పాటలు పాడతా కాబట్టి మనం అందరం అక్కడ భిక్ష చేద్దామని చెప్పి అంచెలు అటు పట్టుకొని పోయాడు. సరే అని చెప్పి అటు పోయాను. పోయినాక మేము బోర్డుతో మేము కూర్చున్నాం. ఇక కూర్చున్నాము, ఇస్తారు లేస్తారు అంటే తొందరతోటి చేస్తారు అన్నట్టు. ఏంది స్వామి అంతగానో ఆగమాగం అవుతానంటే ఈరోజు జాంబాబు స్వామి వస్తారు స్వామి, వాళ్ళు రాకముందే మనం తింటే వాళ్ళు తింటారు వచ్చినాక అని చెప్పాను అన్నాడు. ఓహో జాంబాబు స్వామి అంటే జాంబాబు అంటే మాది మాది ఓకే. ఇదాతో అయితే ఇట్టెందుకు ఈ రకంగా ఈ ఆలోచన ఏంది, వాళ్ళతో తినకపోయింది. ఇది ఒకటి జరిగింది. ఒక స్వామి అయ్యప్ప స్వామి పడి పూజ పెట్టుకున్నాడు. ఆయన మాది కానీ ఆయనకు కనీసం అలంకరణ పడి పూజ పెట్టుకుంటే చాలా పని ఉంటుంది. మేము పోయినాం, సేవ చేసినాం. చేసే వివక్ష అనేది మైండ్లో లేని వాళ్ళు పోయి చేసినాం అందరూ వేరే ఊర్లో. ఇది పాపం వాళ్ళ ఊరోళ్ళు ఎవరు స్వాములు రారు భిక్ష చేసేటందుకు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పూజ కాడ అయిపోతుంది, కథం ఎటోళ్ళటు కనబడరు, మాయం తినరు, తీసుకోరు, కనీసం భోజనం చేయరు, ఎటోళ్ళటు పోతారు. అంటే ఇన్ని రకాలుగా అన్ని కోణాలలో కూడా వివక్ష ఎంత దుర్మార్గంగా ఉంది అనేది చూసినామన్న. చూసిన తర్వాత ఇంత వివక్ష సొంత భక్తుల మీద జరుగుతా అంటే భగవంతుడు ఏం చేస్తాడు, అది ఇది ఏ మతం అన్న కావచ్చు, ఏ మతం అన్న కావచ్చు. ఇప్పుడు దళితుల మీద దాడులు జరుగుతున్నప్పుడు అనేక మంది మెజారిటీ పీపుల్ దళితుల లోపల క్రిస్టియన్లు ఉంటారు. ఈ క్రిస్టియన్ లోపల ఉన్నప్పుడు మరి జీసస్ ఎందుకు కాపాడతలేడు? ముస్లిమ్స్ మీద అనేక రకమైనటువంటి దాడులు జరుగుతాయి. వాళ్ళు మైనారిటీలు లేకపోతే ఈ దేశస్తులు కాదు, వాళ్ళు బంగ్లాదేశ్లో కూడా వివక్ష ఉన్నది. అందులో కూడా అగ్రవర్ణాలు, అందులో కూడా నిమ్న వర్గాలు. మన నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ లోపల ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క కులాన్ని చూసుకుంటే మీదోడు నాకంటే నేను వానికంటే చిన్నోని కావచ్చు కానీ వీనికంటే పెద్దోని కదా అని వైడట్లే ఫీల్ అవుతున్నాడు. ముస్లిం సమాజం లోపల ఆడవాళ్ళ మీద ఉన్నటువంటి చులకనాభావం, అణచివేత దాదాపు మనకు ఎక్కడ కనబడదు. అందులోపట ఉండే అందులో ఫకీర్ల మీద ఉండేటటువంటి వివక్ష వాళ్ళ ఉన్నది. కాకపోతే ఈ దేశంలో మెజారిటీ పీపుల్ ఉన్నది మనమే కదా, హిందువులమే ఉన్నాం కదా. మరి అందులో వివక్ష ఉన్నప్పుడు మనల్ని మనం సంస్కరించుకోనంతసేపు మన మతంలో ఇప్పుడు శంకరాచార్యుడు, రామానుజాచార్యుడు వీళ్ళందరూ శాస్త్ర విరుద్ధంగానే ప్రవర్తించినట్టే కదా వాళ్ళు. అప్పుడు వాళ్ళు హిందూ వ్యతిరేకులు అయినరా? కాలేదు కదా. సరే అప్పుడు హిందూ మతం లేదు, అప్పుడు వైష్ణవ మతం, శైవ మతం ఈ రకంగా ఉన్నది కావచ్చు. వాళ్ళు అప్పుడున్నటువంటి శాస్త్రానికి విరుద్ధంగానే ప్రవర్తించారు. మరి ఇక్కడ శాస్త్ర సమ్మతం కాదు నువ్వు చెప్పేది అని చెప్పను అన్నప్పుడు నేను హిందూ వ్యతిరేకన ఎట్లయినా వాళ్ళు జగద్గురువులు ఎట్లయినరు క్వశ్చన్ వేసుకుంటాం. ఈ రకంగా అన్ని కోణాల లోపల సమాజాన్ని ఆవిష్కరించుకుంటా వెళుతున్నప్పుడు అప్పుడు చూస్తాను సమాజం అర్థమవుతుంది. మాలమాదిగల మధ్య ఉన్నటువంటి తేడా కొన్ని రోజుల దాకా నా తెలియదు, వాళ్ళ మధ్య తేడా తెలవడానికి ఒక సందర్భం వచ్చింది. అదే నేను అప్పటి వరకు ఏమనుకున్నా అంటే ఇదేంది మాలమాదిగల దళితులు అంత కమ్యూనిటీ ఒకటి కదా, ఇక్కడ ఇంత డివిజన్ అయింది అని చెప్పని అనుకుని అడిగితే లేదు ఎదుర్కొన్న వాళ్ళే కదా, ఎదుర్కొన్న వాళ్ళే. సో వాళ్ళ మధ్యలో కూడా మన సమాజం అంతా కూడా ఎదుర్కొన్నదే కదా. మళ్ళీ ఇంట్లో ఈ వివక్ష ఏందిరా అని చెప్పంటే అంటే ఒక అమాయకత్వంతో కూడుకున్నటువంటి మూర్ఖత్వం అది. వాళ్ళేం కట్టర ఇదని కాదు. కాకపోతే అక్కడ నాకు అర్థమైంది వాడు చెప్పిన తర్వాత ఏంటంటే ఇంట్లో గిన్ని కులాలు ఉన్నాయి, ఇలా 59 కులాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇట్లా కొన్ని ఉప కులాలు ఉన్నాయి, కొన్ని ప్రత్యేక కులాలు ఉన్నాయి. వీటి మధ్య ఇంత అంతరాలు ఉన్నాయి. డక్కలోళ్ళు సింధోళ్ళు వచ్చి మాదిగ మహారాజా అంటారా? నీకు తెలుసా మాదిగోళ్ళని కూడా మహారాజులు అనేటటువంటి కులాలు ఉన్నాయిరా. అంటే అంత లోతైనటువంటి వివక్ష, అంత ఘోరమైనటువంటి వివక్ష ఉందిరా, అంత పెద్ద అంతులేని నిచ్చెన మెట్ల వ్యవస్థ ఇది అని చెప్పి వాడు అప్పుడు నాకు చెప్పిండు. అప్పుడు నాకు సమాజం యొక్క స్వరూపం ఇన్ఫ్రారెడ్ రేస్ లోపల చూడడం మొదలు పెడితే అప్పటి నుంచి అర్థమైందన్న. నా జీవితమే నాకు ఇవన్నీ నేర్పింది. స్వయంగా చూసిన, ఎవరో చెప్తే ఏ పుస్తకాలు చదవలేను నేను, ఇంతవరకు ఒక పుస్తకం చదవలే, ఏ పుస్తకాన్ని చదవలేను సంపూర్ణంగా అసలు మొదలు పెట్టా. కాకపోతే ఏంటంటే నా మనసుతోటి నా కళ్ళతోటి సమాజాన్ని వీక్షించుకుంటా ప్రతి దాంట్లో కూడా నేను క్షుణ్ణంగా ఒక విషయం గురించి మాట్లాడాలంటే కూడా నేను కంప్లీట్గా దాని గురించి తెలుసుకున్న తర్వాతనే మాట్లాడతా. సో ఆ రకంగా వెళ్తున్నప్పుడు ఈ సమాజానికి మతం కాదు,
ఈ సమాజానికి కులం కాదు, ఈ సమాజానికి ఫిలాసఫీ కాదు, ఈ సమాజానికి ముందుగా అన్నింటికంటే ముందుండాల్సిందే మానవత్వం, సాటి మనిషిని ప్రేమించగలగడం. అంతకు మించినటువంటి ఫిలాసఫీ అనుకోవచ్చు, ఇజం అనుకోవచ్చు, ఏదైనా సరే సాటి మనిషిని ప్రేమించాలి అనుకునేటటువంటి ఆలోచన గొప్పది. మానవత్వం కావాలి, మానవవాదం కావాలి, మనిషి కేంద్రంగా ఈ సమాజ నిర్మాణం జరగాలి, మనిషే కేంద్రంగా ఉండాలి, ఇంకేది కేంద్రంగా ఉండద్దు అనేటటువంటి ఒక భావనకు వచ్చిన నేను ఆ క్రమం లోపట అట్లా.